వశిష్ఠుడిని చాలా రిక్వెస్ట్ చేస్తారనమాట. ఇలా చేసిన తర్వాత ఋషి వశిష్ఠుడు ఏంటంటాడంటే, మీరేడుగురు మనుషుల్లాగా పుట్టి చనిపోవాలి. ఒక ప్లాన్ చేశారు గదా! ధ్రువ అనే ఆయన. ఆయన మాత్రం మనిషిలాగా పుట్టి, మనిషిలాగా జీవించి బాధపడుతూ ఉండాలి అని చెప్పి శాపం ఇస్తాడనమాట. అందువల్లనే గంగమ్మ తల్లి ఈ 8 వాసుల దగ్గరికి వస్తుంది. నేను మిమ్మల్ని శాప విముక్తుని చేస్తాను. మీ 8 వాసులు నా కడుపులో పుట్టండి మనుషుల్లాగా. నేను మీకు శాప విముక్తి చేస్తాను అని. అలాగే ఆమె చెప్పిన మాట ప్రకారం 7 మంది వాసవులను ఆమె నీళ్ళలో ముంచేసింది. కానీ లాస్ట్‌లో దువ్వ అనే ఆయనకి ఋషి వశిష్ఠుడు చెప్పాడు గదా! మీరు మనిషిలాగా పుట్టి, మనిషిలాగా బాధపడాలి అని. ఆ దువ్వ అనే ఆయన ఇప్పుడు మనకి దేవదత్తుడిగా పుట్టాడు. ఆయనే భీష్మ పితామహ. అసలు దేవదత్తుడికి భీష్మ పితామహ అని పేరెందుకొచ్చింది? అసలు దేవదత్తుడిని సింధు మహారాజు చూస్తాడా? అసలేం జరగద్ది? ఇవన్నీ తెలుసుకోవాలంటే కిందున్న లింక్‌ని క్లిక్ చేసి చూసేయండి.